హాయ్, నేను మీ బుజ్జి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఎపిసోడ్ 5 చూసేద్దాం రండి. విజీ ఇండస్ట్రీస్కి కొత్త సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఓనర్ తమ కంపెనీ విజిట్ చేస్తున్నాడు. అతనితో లంచ్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నట్లు, ఆ ప్రాజెక్ట్ వినీల్ హెడ్ చేసేట్లు చెప్పాడు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని, మోస్ట్ ప్రెస్టీజియస్ అని నొక్కి వక్కానించాడు. ఓకే అన్నాడు వినీల్. అప్పుడు గుర్తొచ్చింది విజీ ఇండస్ట్రీస్ అంటే విజిత వాళ్ళది కదా అని. ఓహో, విజిత ఫాదర్ వస్తారు ఫార్మల్ మీట్కి అనుకున్నాడు. కారు పోర్టికోలో పార్క్ చేసి మళ్ళీ ప్రక్కకి చూశాడు. కాఫీ తాగుతూ విజిత చిరు మందహాస దర్శనం. పక్కనే పెద్ద గోల్డెన్ రిట్రీవర్ కుక్క తిరుగుతోంది విజిత చుట్టూ. చేతిలో కాఫీ కప్పు చూపించింది. కావాలా అన్నట్లు చిలిపిగా. ఊహు అని అడ్డంగా తలూపాడు. లోపలికెళ్తున్నట్లు చెయ్యూపాడు. ప్రతిగా తాను చెయ్యూపింది. ఆ రోజు చాలా బిజీగా ఉంది వినీల్కి. ఒకవైపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఇంకోవైపు విజీ ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్ట్ లంచ్ మీటింగ్. రోజు 10ంటికి బయలుదేరేవాడు. ఆ రోజు కాస్త తొందరగా బయలుదేరాలని రెడీ అవుతున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోత. పని మనిషి వచ్చి వెళ్ళింది కూడా. ఇప్పుడు ఎవరై ఉంటారబ్బా అంటూ తలుపు తీశాడు. ఓ అందమైన బుట్టలో 3 బాక్స్లతో ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. ఎవరు అని అడిగాడు కొత్త వ్యక్తిని. పక్కింటి విజితమ్మ పంపారు సార్, మీకివ్వమని అన్నారు. చేతిలో పెట్టి వెళ్ళాడు. టిఫిన్ క్యాంటీన్లో చేద్దామనుకున్న వాడల్లా ఇక తప్పేట్లు లేదని టేబుల్పై ఆ బాక్స్లు ఓపెన్ చేశాడు. ఫస్ట్ బాక్స్లో లాలీపాప్ కనిపించింది. అది చూసి నవ్వుకున్నాడు. చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి. దాంతోపాటు బెస్ట్ విషెస్ అని అందమైన దస్తూరితో ఒక చిన్న కలర్ స్లిప్ చుట్టి ఉంది. ఇంకో బాక్స్లో గుమగుమలాడుతూ వేడిగా సేమ్యా పాయసం, ఇంకొక బాక్స్లో నేతి పెసరట్టు. కమ్మని ఇంటి వంటల రుచులతో టిఫిన్ కార్యక్రమం ముగించి చకచకా మెట్లు దిగాడు. ఇప్పుడు తప్పనిసరిగా పక్కింటి వైపు చూడాల్సి వస్తోంది. మామూలే. ఓ అందమైన ఫ్లవర్స్ గుత్తి పట్టుకొని చేతులు ముందుకు చాపి ఆల్ ద బెస్ట్ అని చిరునవ్వులతో పలకరించింది విజీత. బదులుగా థ్యాంక్ యూ అంటూ చెయ్యి ఊపి కారులో బయలుదేరాడు ఆఫీస్కి. ఆఫీస్లో ఎంటర్ అవుతూనే ఓ 10 అడుగుల ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అందులో తను నిలువెత్తు ఫోటో. కంగ్రాట్స్ టు యూ, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ మిస్టర్ వినీల్ అని రాసి ఉంది. కంపెనీలో అతన్ని అందరూ నీల్ అని పిలుస్తారు. అందరూ చుట్టుముట్టారు. బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అందరికీ వినీల్ ప్రతి అభివాదం చేస్తున్నాడు. కొందరు బొకేలు, మరికొందరు అందమైన ఫ్లవర్స్ పట్టుకొని వరుసగా నిల్చుని ఉన్నారు. వినీల్ అందరికీ ప్రియమైనవాడు కావడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బాస్ కూడా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. హార్టీ కంగ్రాట్స్ వినీల్, ఇది వరుసగా 4వసారి అవార్డు నీకు రావడం నీ ప్రతిభకు నిదర్శనం అని సంతోషించాడు. కేక్ కటింగ్ మధ్యాహ్నం పెట్టుకుందాం అన్నాడు. ఎస్ మృణాల్, ఇప్పుడు కోడింగ్ అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం ఆ కొత్త ప్రాజెక్ట్కి ప్రిపేర్ చేయించాలి అంటూ తన క్యాబిన్ వైపు నడిచాడు వర్క్ హాలిక్. ఇలాంటి ఒక్కడుంటే చాలు ప్రతి కంపెనీకి అని మనసులో అనుకున్నాడు మృణాల్. అనుకున్న టైంకి ముందే వినీల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ పూర్తయింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
విజీ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్కి ప్రిపరేషన్ ఓ నలుగురికి అసైన్ చేశాడు. వారి వద్ద నుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగా అబ్బా అనుకుంటూ ఓ లార్జ్ కాఫీ తెప్పించుకున్నాడు రిలీఫ్ కోసం. టైం చూశాడు. 1 గంట అయింది. లంచ్ మీటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంతలో నాన్న నుంచి ఫోన్. చెప్పండి నాన్నగారు, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అడిగాడు వినిల్. అంతా బాగున్నామురా. నీవు పంపిన జాతకం సిద్ధాంతి గారికి ఇప్పుడే ఇచ్చి వస్తున్నా. ఇంతకు ఎవరు వాళ్ళు అంటూ వివరాలు అడిగాడు. వివరంగా చెబుతానండి, ముందు జాతకాలు సరిపోనివ్వండి అన్నాడు. సరేరా, ఆయన 2 రోజుల్లో చెప్తానన్నాడు. కొంచెం బిజీగా ఉన్నాడు. సరే నాన్నగారు, ఉంటాను మరి, రాత్రికి మాట్లాడుతాను అని పెట్టేశాడు. అనుకున్న టైం 2 గంటలకి పోర్టికోలో 4 కారులొచ్చి ఆగాయి. ముందున్న ఫారిన్ కార్లో విజీ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత వెంకటరాజు గారు, వారి అమ్మాయి విజిత దిగారు. వెనుక 3 కార్లల్లో విజీ ఇండస్ట్రీస్ స్టాఫ్ దిగారు. మృణాల్ వారిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకొచ్చాడు. చాలా పెద్ద ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీ కావడంతో హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ అన్నింటిలోకి మిన్నాగా కనిపిస్తూ ఓ మోడల్గా ఉంటుంది. ఎంటర్ అవుతూనే పెద్ద రిసెప్షన్ హాల్. అందులో రిసెప్షన్ సిబ్బంది ఉంటారు. వెంకట్రాజ్ గారు లోపలికి రాగానే ఆ పరిసరాలు చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మృణాల్తో చాలా బాగుంది మీ మెయింటెనెన్స్ అన్నాడు. మృణాల్ బదులుగా థ్యాంక్స్ చెప్పాడు. రాజుగారి కళ్ళు బెస్ట్ ఎంప్లాయీ ఫ్లెక్సీపై నిలిచింది. కాసేపు ఆ ఫ్లెక్సీ వద్ద ఆగాడు. ఎవరి నీల్ అని అడిగాడు. విజిత ఆ ఫ్లెక్సీ వైపు అలానే ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. చక్కని సూట్లో వినిల్ మెరిసిపోతున్నాడు. మృణాల్ వివరించాడు. అతను వినిల్ సార్, గత 4 ఏళ్లుగా బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకుంటున్నాడు. ఫారిన్లో ఉంటూ డెప్యుటేషన్ మీద 6 నెలల క్రితం ఇక్కడికొచ్చాడు. ఇక్కడి వాళ్లను ట్రైనింగ్ చేసేందుకు పిలిపించాము అని చెప్పాడు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేయబోయే టీం లీడర్ కూడా అతనే అంటూ చెప్తున్నాడు. ఓహ్, వెరీ నైస్ అంటూ మెచ్చుకున్నారు రాజుగారు. కూతురి వైపు చూశాడు. ఎస్ డాడ్, వెరీ నైస్ అంది విజిత మనసులో తెగ సంతోషపడిపోతూ. సరే, ఫస్ట్ లంచ్కి వెళ్దామా? తర్వాత చిన్న డెమో ప్రెజెంటేషన్ ఉంటుంది అన్నాడు మృణాల్. నో, ముందు మీటింగ్ అండ్ డెమో, తర్వాత లంచ్ అన్నారు రాజుగారు. ఎంతసేపు? గంటలో అవుతుంది కదా అని అడిగాడు. ఎస్ సార్, గంటలోపే అవుతుంది అని బదులిచ్చాడు మృణాల్. మీటింగ్ హాల్కి రమ్మని వినిల్కి కబురు పంపాడు. రాజుగారు విజిత వెంట వచ్చిన విజీ ఇండస్ట్రీస్ స్టాఫ్ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. వినిల్ అతని బృందం మీటింగ్ హాల్లోకొచ్చారు. ఫుల్ సూట్లో వినిల్ సినీ హీరోలా మెరిసిపోతున్నాడు. అతన్ని చూడగానే వెంకట్రాజు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇక విజిత ముగ్ధమోహనమయ్యింది. విజిత వస్తుందని ఊహించని వినిల్ ఆమెను చూడగానే ఒకింత ఆశ్చర్యం, ఆనందం రెండూ ఏకకాలంలో కలిగాయి. కళ్ళతోనే విజితని పలకరించాడు నవ్వుతూ. మృణాల్ వినిల్ని అతని టీంని పరిచయం చేశాడు. వెంకట్రాజు గారు కూడా తమ స్టాఫ్ని పరిచయం చేశాడు. కరచాలనాలు అయిన తరువాత ప్రత్యేకంగా
తన కూతురు విజితని పరిచయం చేశాడు డాక్టర్ విజిత అంటూ. ఎపిసోడ్ 6 ఇంకా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఈ స్టోరీ వింటున్నారు కదా, మీ ఒపీనియన్ ఎలా ఉందో కమెంట్లో పింక్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను.